రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. మూసీ నది ప్రక్షాళన దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించిన నిధులను కూడా కేటాయింపు పూర్తి చేసింది. అయితే మరి మూసీ ప్రక్షాళన అన్నది గత ప్రభుత్వ హయాంలో అంతకుమించిన ముందు ప్రభుత్వంలో ఉన్న హయాంలో కూడా మరి ఒక మూలన పడ్డ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దాని మీద మరి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్లస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మూసీ నది ప్రక్షాళన జరిగితే ఎలా ఉంటుంది, మరి ఇప్పటివరకు ఉన్న బాధలు ఏమిటి, అదేవిధంగా ప్రక్షాళన అనంతరం మరి ఎటువంటి ప్రయోజనాలు ప్రజలకు చేకూరే అవకాశాలు ఉన్నాయి అన్న అంశాన్ని కూడా మనం చర్చించబోతున్నాం. ప్రత్యేక చర్చ కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు భూపతి వెంకటేశ్వర గారు. వీరు మోదుగుపూలు మ్యాగజైన్ ఎడిటర్గా ఉన్నారు. వారిని ముందుగా ఇన్వైట్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్ చెప్పండి, మరి మూసీ నది ప్రక్షాళన దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. మరి గత ప్రభుత్వ హయాంలో కూడా అడుగులు పడ్డాయి అని మనం అనుకున్నాం. మీరు కూడా రాశారు, అది మనం కూడా చూసాం, చదివాం. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశలో వెళుతుంది. మరి నిధులు కేటాయింపు కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఫార్మా కెమికల్ కంపెనీలు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి కానీ వచ్చే ఏవైతే మురికి నీటి ఆ యొక్క వ్యర్థాలు ఉన్నాయో వాటిని అదుపు చేస్తే ఎంతలో కొంత ప్రక్షాళనలో మరి సహకరించే అవకాశం ఉంది కదా, మీరేమంటారు ఆ కాలుష్యం గురించి? థ్యాంక్ యూ. ఈరోజు సమకాలీన సందర్భోచితంగా మాస్టర్కి డిబేట్ పెట్టడం అనేది ఇది సమంజసం. ఏ మీడియా అయినా చేయాల్సిన పని ఇదే. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న పనిని కొంతమంది మేధావులతో చర్చించి అది మంచి చెడు అనే అంశాల్ని ప్రజలకు తెలియజెప్పడం, అది మేధావులుగా, జర్నలిస్టులుగా, పరిశోధకులుగా అది మన కర్తవ్యం. నిజంగా మూసీ నది అంటే ఏంటిది మొదగా ఈ ప్రభుత్వాలకు అర్థం కావాలి. నదుల వెంటే నాగరికత నడిచింది, నదుల వెంటనే స్వచ్ఛత ఉంది, నదుల వెంటనే సంస్కృతి ఉంది. ఈ రోజు నదులు ఎలా మారిపోయాయి? నదులు అంటే కాలుష్యంతో, కబ్జాతో, గంగా నుంచి మూసి వరకు ఇదే దుస్థితి. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, వీళ్ళ పద్ధతులు మాత్రం మారడం లేదు. నదుల ప్రక్షాళన మాత్రం జరగట్లేదు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, పాలకులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మూసి స్వచ్ఛమైన నీళ్లు, ప్రజలంతా పక్కన చేరి స్నానం చేసేవాళ్ళు, నీళ్లు తాగేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు. అంతేకాదు, ఈ రోజు ఒక ఆయన అంటాడు ముడ్డి గడుక్కుంటే కూడా రోగం వస్తుంది అంటే మూసీ నది ముడ్డి గడుక్కోవడం కోసం కూడా పనికి రాకుండా తయారు చేశారు. దీనికి కారణం ఎవరు? ఒకప్పుడు మిరాలం అనే ఒక ట్యాంక్ వద్ద నిజాం రాజు వాటర్ తీసుకుపోయేటోడట. మన హైదనగర్ అవతల ఒకటి ఉంటది మిరాలం ట్యాంక్ అని. ఆ ట్యాంక్ దగ్గర నిజాం రాజు లాంటి వాడే మూసి పక్కనే ఉంటది, ఆ ట్యాంక్ దగ్గర నుంచి వాటర్ తీసుకుపోయేటోడట. ఇప్పుడు ఒక్కసారి పోయి చూడండి ఆ ట్యాంక్ పరిస్థితి ఏంది, మూసీ నది పరిస్థితి ఏంది. అందుకోసం ఎక్కడ చూసినా నాగరికత అంటే నదుల వెంట జరిగింది. అది సింధు నాగరికత కావచ్చు, గంగా నది నాగరికత కావచ్చు, ఏ నాగరికత అయినా మానవ మనుగడ నదుల వెంటే సాగింది. ఇవాళ పరిశోధనలు, నిపుణులు వీరందరితోటి ఏం చేద్దాం అని అనేక సంవత్సరాలుగా చర్చలు జరిపినా మూసీకి మాత్రం ప్రక్షాళన జరగలే. మూసీ అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. మూసీ జిల్లా అంటే, మూసీ అంటే ఈ రోజు ఒక 100 గ్రామాలకు సంబంధించి మూసి, ఆత్మకూరు మండలం, మోత్కూరు మండలం, చౌటుప్పల, రామన్నపేట, బీబీ నగర్, భువనగిరి, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, గునాదిగాని కాలువ, ఇట్లాంటి అనేక ఆనకట్టలతోటి 100 గ్రామాల ప్రజలు, లక్షలాది మంది ప్రజలు పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, విష పదార్థాలతోటి ప్రజల ఆరోగ్యం కాదు ఆదాయం కూడా గండిపోయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందో అర్థం కాక ఇంత ఇబ్బందులు పడతా ఉంటే 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు ఆందోళన చేసిర్రు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిర్రు, వినతి పత్రాలు ఇచ్చిర్రు. మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన అనేక గ్రామాలలో పోయి సంతకాలు చేసిర్రు, దాని మీద వీధి నాటకాలు ఆడిర్రు, పాటలు పాడిర్రు, కవి సమ్మేళనాలు జరిగినాయి. అయినా కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వము ఒక్కసారి కూడా మూసీ ప్రక్షాళన సంబంధించిన డబ్బులు తేలే. అంతెందుకండి, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? వాడు గంగకు సంబంధించిన ప్రక్షాళన అంటాడు, గంగా నదిని ప్రక్షాళన చేస్తానంటాడు. కానీ గంగాకు ప్రక్షాళన చేసే బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో ఉన్న కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, కిషన్ రెడ్డి బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేపట్టలేదు?
ఇదంతా దుర్మార్గం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రేపు కేంద్రం ఎన్నికలు వస్తున్నాయి, రేపు ఏ ముఖాన్ని పెట్టి ఈ రామన్నపేట ఏరియాలో భువనగిరి ఏరియాలో 3 ఎంపీలు ఉన్నాయి, ఏ ఎంపీని ఓట్లు అడుగుతారో చెప్తాం మేము. అందుకోసం మేధావులు ఆలోచిస్తున్నారు. అందులోటి ఏ ప్రభుత్వం దగ్గర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందండి. ఎన్నడన్నా ఒక్కరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తమ విధుల్ని నిర్వర్తించిందా? వందలాది పరిశ్రమలు, వ్యర్థాలు, రసాయన పదార్థాలు, ఫార్మా కంపెనీలు ఇష్టానుసారంగా వదిలిన వ్యర్థ పదార్థాలు, జీడిమెట్ల నుంచి నాచారం, పటం చెరువు, మూసి వెంట వెలిసిన కంపెనీలు మూసి డంపింగ్ ఏరియాగా మారితే 350 మిలియన్ల లీటర్ల కాలుష్యము ఒకప్పుడు ఉంటే ఇవాళ 1625 మిలియన్ల లీటర్ల కాలుష్యంతో బురద గుంటగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతమంది పరిశోధకులు చెప్పారు, ఎంతమంది నిపుణులు చెప్పారు, ప్రజలు చచ్చిపోతున్నారు. అక్కడ నీళ్లు దాగిన జంతువులు, నీళ్లు దాగిన బర్రెలు, నీళ్లు దాగిన ఆవులు విషాన్ని పాలల్లో విషం వస్తున్నదని చెప్పారు. అక్కడ ఆ నీళ్లతో పండిన వరి గాని, నీళ్లతో పండిన కూరగాయలు గాని పక్కోడి కాదు కదా, మూసి ఏతర నుంచి తెచ్చుకుంటున్న పరిస్థితి. అంత దుర్మార్గంగా పొల్యూషన్ అయిపోతే, కాలుష్యం అయిపోతే, వందలాది పరిశ్రమలు వ్యర్థాలు వదులుతుంటే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ ఏం చేస్తా ఉంది? మూసీ నది ప్రక్షాళనపై ఒక్క కంపెనీని సీజ్ చేసిరా? ఒక్క కంపెనీని సీజ్ చేసిరా? అందులో కేసీఆర్ గవర్నమెంట్ ఒక్క కంపెనీపై చర్య తీసుకుందా? అసలు కనీసం సర్వే చేసిందా? మూసి ఏ రకమైన కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుంది, అక్కడ ప్రజల దయనీయమైన దీనస్థితి ఎట్లా ఉంది, అక్కడ వాటర్ ఎట్లా ఉంది, అక్కడ కనీసం తినుబండారు, అక్కడ ఉన్న కూరగాయలు ఎట్లా ఉన్నాయి, అక్కడ ప్రజలను ఇంటర్వ్యూ చేసిర్రా? ఎందుకంటే ఎంత కసితో మొన్న ప్రభుత్వాన్ని ఓడగొట్టిర్రా అక్కడ ఉన్న ప్రజలు. యు థింక్ అబౌట్ మీ, మీరందరూ ఆలోచించమంటున్నా. ప్రధానంగా నిజంగా మోత్కూరు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి అక్కడ వాళ్ళను ఆ రైతుల్ని చూస్తుంటే హరికోసపడతా ఉన్న పరిస్థితి ఉంది. అందుకోసం ఈ రోజు నేను ఏమంటున్నంటే అప్రిషియేట్ చేస్తున్నాం. ఎవ్వరు వచ్చి ముందుకొచ్చినా మూసీని ప్రక్షాళన చేయాలి. మూసీని ప్రక్షాళన చేసిన తర్వాతనే ఆ ప్రాంత ఎన్నికలు రేపు జరగబోతా ఉన్నాయి. అక్కడ నిలబడే ఏ పార్టీకైనా మూసీ గురించి మాట్లాడకపోతే మూసీ నిధులన్నీ అవి సద్వినియోగం జరిగేటట్టు చూసేటట్టు బాధ్యత మేమందరం తీసుకుంటాం, మీరు తీసుకోవాలి. వెంట దీనిని మానిటరింగ్ చేసే పరిస్థితుల్లో మనం ఉండాలని నేను సవినయంగా కోరుకుంటున్న మిత్రులారా. రైట్ అండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు అదేవిధంగా మరి మూసీ నది ప్రక్షాళన అంశం మరి చక్కగా తీసుకుంది, భుజానికి ఎత్తుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుందాం. మరి మూసీ నది ప్రక్షాళనకు అంటే మూసీ నది ఆ విధంగా కాలుష్య కోరల్లో మునిగిపోవడానికి గల కారణాలుగా చెప్తున్నా మరి దాదాపు 50కి పైగా పెద్ద నాళాలు ఉన్నాయి, మరి 100కు పైగా చిన్న చిన్న డ్రైనేజీలు కూడా ఉన్నాయి. దాదాపు 90% అటు నుంచే మరి మురుగునీరు కూడా వస్తుంది. వాటి కట్టడి చేసుకుంటూ ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను కూడా ఈ గవర్నమెంట్ విషయంలో కూడా మాకు చాలా బాధ్యతతో ఈ రోజు ప్రక్షాళన చేస్తుంది అని అంటే మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ నిధులు ఇచ్చేసినాం, నీళ్లు వదిలేసినాం, మీ మానాన్ని మీరు చూసుకోండి అని అంటే ఇది సాధ్యం కాదు సార్. కాళేశ్వరం లెక్కన, ఇంకోటి లెక్కన అట్లా కాదు. దీన్ని మానిటరింగ్ చేయాలి. కొంతమంది పరిశోధకులు ఉన్నారు, ఇప్పటికీ కొంతమంది నిపుణులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. మూసీ మీద సమగ్రమైన అవగాహన ఉంది. మూసీని ఎట్లా ప్రక్షాళన చేయాలి, మూసీని ఎట్లా పారిశుద్ధ్యంగా చేయాలి, మూసీని ఎట్లా స్వచ్ఛత చేయాలనేది సమగ్రమైన అవగాహన చాలా మందికి ఉన్నది. అటువంటి వాళ్ళతో ఒక కమిటీ వేయండి, వాళ్ళు చెప్పే సూచనలు పాటించండి. నిధులు ఇచ్చేసినాం, ఇంకో కాంట్రాక్టర్ కప్ప చెప్పేసినాం, మేము వాళ్ళ మానాన వాళ్ళు చూసుకుంటారంటే అది సాధ్యం కాదు అంటున్నా నేను. ఇది అట్లా సాధ్యం కాదు. దీనికి ప్రజలే మానిటరింగ్ ఉండాలి. ప్రజలకు నిధులు ఇచ్చినప్పుడు ప్రజలు దీన్ని చెకప్ చేసుకోవాలి. నిధులు ఎటుపోతున్నాయి, సద్వినియోగం జరుగుతున్నాయా, కరెక్ట్ అంటే మొత్తం మునిగిన తర్వాత, మొత్తం ఆగమైపోయిన తర్వాత అయ్యో మేము నిధులు కేటాయించినాం, ఆ తర్వాత నిధులు ఏమైపోయినాయో ఎవడో తిన్నాడు, అది కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తుందంటే కాదు. మేము స్విట్జర్లాండ్ చెందిన ఒక సంస్థ ఫార్మాస్యూటికల్ పొల్యూషన్ సంబంధించి ఇన్ ది వరల్డ్ లో మొత్తం 140 దేశాలని పరిశీలిస్తే ప్రపంచంలో వెరీ డేంజరస్ నదిగా ప్రకటించింది. మీకు తెలియదా? వెరీ డేంజరస్ నదిగా ప్రకటించింది మూసీ నదిని. అంటే ఇంకా కొద్ది రోజులు కనుక ఈ మూసీ నది ఉంటే మానవ మనుగడకే
జంతువు మానవ మనుగడకే ప్రమాదకరమని అత్యంత డేంజరస్ నదిగా పరిగణించింది. ఇప్పటికి కూడా మీరు నిధులు కేటాయించాలి, దీనికి సంబంధించిన మానిటరింగ్ కమిటీ వేయాలి, ప్రజలతో కమిటీ వేయాలి, నిపుణులతో కమిటీ వేయాలి. ఈ నిధుల్ని సక్రమంగా ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే, చెకప్ చేసే ఒక యంత్రాంగం ఉండాలి అని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే వెంకటేశ్వర గారు ఇప్పుడు అదేవిధంగా మరి డేంజర్ జోన్లో నాగోల్ ఆల్రెడీ చేర్చబడింది. నాగోల్లో మరి అత్యంత జనసమర్థం కలిగిన ప్రాంతం, మరి ఇప్పటికే అక్కడ కాలుష్య కోరల్లో ఇరుక్కుపోయి ఉండడం, అదేవిధంగా మరి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది కదా, వాటి గురించి ఉన్న ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా ప్రక్షాళన నేపథ్యంలోనే? చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ మాటల్ని ఎన్నిసార్లు విన్నాం సార్? కేసీఆర్ మాటల్ని విని 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 ఏ కార్యాచరణ లేకుంటే ప్రజలు నిశ్శబ్దం వెనుక, మౌనం వెనుక అత్యంత ప్రమాదం ఉంటుంది. ప్రజలు మౌనంగా ఉన్నారు అని అంటే వాళ్ళు మౌనంగానే ఉండట్లేదు. వాళ్ళ మెదళ్లలో ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలనే ఒక రసాయనిక ప్రక్రియలాగా ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా ఇప్పటికీ 60 రోజుల దాకా ఈ ప్రభుత్వం అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాటల్ని కూడా వింటా ఉన్నాం సార్ మేము. అటు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మాటలు కూడా వింటున్నాం, వీళ్ళు గెలిచిన వాళ్ళ మాటలు కూడా ఉంటున్నాం. మాటల వల్ల మనకు ఉపయోగం లేదు సార్. చేతలు కావాలి, ఆ పనిలో నిబద్ధత ఉండాలి, ఆ పనిలో చిత్తశుద్ధి కనిపించాలి. పాలకులు చేస్తున్న ప్రతి పనిలో చిత్తశుద్ధి ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాకు నిధులు ఇచ్చినవన్నా నమ్మకం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రేపు ఎంపీ ఎన్నికల కోసమే రాబోతుంది, ఈ ఎన్నికల కోసమే ఈ మాటలు మాట్లాడుతుంది అని కూడా అనుకుంటున్నారు ప్రజలు. మాటలు నమ్మట్లేదు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఇప్పుడు కొంతమంది మేధావులతో, మూసీ నది పరివాహక ప్రాంత మేధావులతో, నిపుణులతో చర్చలు జరపండి. మూసీ నదిని ప్రక్షాళన చేయమని ఒక పెద్ద పోరాట కమిటీ ఉంది. పల్లె తిరిగి ప్రతి ఒక్కరితో సంతకాలు పెట్టించిన కమిటీ ఉంది. వాళ్ళని అడగండి, మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఎట్లెట్లా చేయాలో చెప్పగలుగుతారు. అటువంటి వాళ్ళతో సంప్రదించండి. అప్పుడు మాత్రమే మీ నిజాయితీని మేము నిరూపించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల కోసం మాట్లాడేసి ఎన్నికల తర్వాత మేము ఏం చేయలేదు, మూసీలాగానే ఉంచేసినామంటే మాత్రం మేము మాకు 10 ఏళ్ళు మేము కేసీఆర్ ప్రభుత్వం చూసినాం. ఇప్పుడు నిధులు కేటాయించింది మూసీ ప్రక్షాళన అయిపోతుందని అంటే మేము నమ్మే పరిస్థితి లేదు. నమ్మాలంటే ఇంకో ఈ రకమైన పనులు చేయాలి. ఓకే వెంకటేశ్వర గారు, ఇప్పుడు అదేవిధంగా మరి నాగోల్తో పాటుగా మరి మిగతా ప్రాంతాలుగా చెప్పబడుతున్న ముషారాంబాగ్ కానీ, ఉప్పల్ కానీ తదితర ప్రాంతాల్లో కూడా ప్రజల యొక్క ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయంటూ కూడా తెలియవస్తున్న సమాచారం. మరి ఇప్పుడు ప్రక్షాళన జరుగుతున్న నేపథ్యంలో మరి ఆయా పరిసర ప్రాంతాల దగ్గర కూడా జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు జర్నలిస్ట్గా? ఇప్పుడు ప్రభుత్వం స్పందించడం మనందరం హర్షిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు స్పందించలేదు, ఇప్పుడు స్పందించినవి మనం స్వాగతిద్దాం. కానీ మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేది, ప్రభుత్వానికి తెలియజెప్పేది ఏంటంటే సార్, మూసీ నది మీద ప్రక్షాళన ఎలా చేద్దాం, ప్రక్షాళనకు పరిష్కారాలను కూడా కనుగొన్న నిపుణులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. దాని మీద సమగ్రమైన అధ్యయనం చేసిన వాళ్ళ లిస్ట్ మనం ఇద్దాం. పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు, నిపుణులు. వీరందరితో ఏం చేద్దామని ఒక మీటింగ్ పెట్టండి. ప్రతిపాదనలు అడగండి. వాళ్ళు ప్రతిపాదనలు మీ దృష్టికి తీసుకొస్తారు, మీకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందులో ఆ ప్రతిపాదనని ప్రభుత్వం దగ్గరికి, ప్రజల దగ్గర తీసుకుపోండి. ప్రజలు ప్రతిదీ కూడా పరిష్కరించగలరు, ప్రతిదీ ఆ పరిష్కారం చెప్పగలరు. ప్రజల ఆమోదంతో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఏంటి, వాటి వల్ల ఫలితాలు జరగలేదు. ఇప్పటికీ ఏం డబ్బులు కేటాయించలేదంటే కేటాయించరు, కానీ ఫలితం ఏమన్నా వచ్చిందా అంటే ఏం ఫలితం రాలేదు. మూసీ నదికి ఇన్ని కేటాయించాం, మూసీ నది ప్రక్షాళన కోసం ఇంత కేటాయించాం అని చెప్పారు, కానీ ఏం ఫలితాలు రాలేదు. ఇంతవరకు కేటాయించిన డబ్బులేంటి, ఇప్పుడు కేటాయిస్తే వచ్చే ఫలితాలు ఏంటి? అన్నింటికంటే ఏ పరిశోధన ఇక్కడ సాధ్యము, ఇక్కడ ఏం చేస్తే మూసీ నది ప్రక్షాళన జరుగుతుంది, ఎలా చేస్తే ఇక్కడ ప్రజల విష కూటమిలోంచి ప్రజలు స్వచ్ఛత నీరులోకి ఎట్లా ప్రవేశిస్తారు, నీరు స్వచ్ఛం కావాలంటే ప్రజల తోడ్పాటు ఏంటి, పారిశ్రామిక అదుపతలు ఏంటి, పరిశ్రమల్ని వాళ్ళని పిలిచి వాళ్ళని ఈ పొల్యూషన్ ను, వాళ్ళ వ్యర్థ పదార్థాలని తీసుకొచ్చి నదిలో కలిపే వాళ్ళని ఏం చేద్దాం? వీళ్ళని కంట్రోల్ చేయకుండా
డబ్బులు కేటాయించేస్తే అంటే ఇటు నుంచి శుద్ధి జరుగుతూ ఉంటది, Right. ఇటు నుంచి శుభ్రం చేస్తూ ఉంటారు, మరోవైపు నుంచి వ్యర్థ పదార్థాలన్నీ అందులోంచి Right. వేల టన్నులు వచ్చి కుమ్మరిస్తా ఉంటే, రాత్రి కుమ్మరిస్తా ఉంటే నది ప్రక్షాళన జరుగుతుందా అండి? రైట్ అండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు అదేవిధంగా మరి మూసీ రివర్కి సంబంధించి కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో సుందరీకరణ పేరిట మరి కొంత ఖర్చు కూడా చేసింది. కానీ నాళాల గురించి కానీ వాటిని బంద్ చేయించే కార్యక్రమాలు కానీ లేదా మళ్లించే కార్యక్రమాలను చేపట్టకుండా మరి అక్కడ మిగతా అంటే గృహ వాణిజ్య పారిశ్రామిక వాడిల నుంచి వస్తున్న వ్యర్థాలను నియంత్రించడంలో విఫలమైంది అన్న ఒక వినిపిస్తుంది మాట. మరి కార్పొరేషన్ ఏం చేసిందంటారు ఇంతకాలం? మేము కూడా అదే అంటున్నాం. ఇంతకాలం ఈ పాపం అంతా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుదేనని మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. నిజంగా దమ్ముంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతి వ్యవహారంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుదే పాపం. మేము చాలా సార్లు చెప్పినాం, ఒక్కటి కాదు రెండు కాదు. నేను అనేక సందర్భాల్లో ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాసినాం, నవ తెలంగాణలో ఆర్టికల్ రాసినాం. అంటే చిన్న సబ్మిషన్ సార్ పీసీబీ గురించి కాదు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ ఒకటి ఆల్రెడీ ఉంది. మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి కార్పొరేషన్ అంటూ ఉంది. ఇప్పటికే సుందరీకరణ పనులు కూడా కొంత చేపట్టడం జరిగింది. కానీ వీటి మీద తీసుకోకుండా చర్యలు, మరి షాపింగ్ కాంప్లెక్స్లు లేకపోతే ఇతర కట్టడాలు లేకపోతే వాటికి ఇట్లా ఈ విధంగా చేసినట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? కరెక్టా సార్? దానివల్ల మూసి అంటే మొత్తం కాలుష్యము, నీళ్లు విషతుల్యమై మనుషులు తాగటానికి మొత్తం వ్యర్థాలు అందులోంచి వెళ్తుంటే, విషము బయటికి వెళ్తుంటే దాని సుందరీకరణ పక్కన మేము పార్కీకరణ, సుందరీకరణ, హరితవనము ఇట్లాంటివి చేపడతామంటే మన అర్థం ఉందా సార్? నీళ్లను శుద్ధి చేయకుండా, నీళ్లను ప్రక్షాళన చేయకుండా, నీళ్లలో ఉన్న పొల్యూషన్ ను కంట్రోల్ చేయకుండా నేను పక్కన కంట్రోల్ చేస్తా, వాళ్ళకి ఇల్లు కట్టిస్తా, అదంతే. దానివల్ల ఏం తాగే నీరు, తాగే గాలి, పీల్చే గాలి స్వచ్ఛంగా లేకపోతే మనిషి మనుగడే కష్టం కదా సార్. ఓకే, ఇవి బుర్రున్న మనిషి ఎవడన్నా చేస్తాడా సార్? ఇది అంటే వాళ్ళు నిధులు ఎట్లా మీ మూసి పక్కన ఉన్న వాళ్ళకు సుందరీకరణ చేస్తా, నవీనీకరణ చేస్తా, మీకు అక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తా, మీకు ఇంకా ఏదో అందమైన బువ్వ పెడతా, ఇదా సార్? లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఇస్తా, మీకు స్వచ్ఛమైన గాలి రావటానికి ఇవా ప్రతిపాదనలు? ఇలా బాంబే ఏమైపోయింది? ఆఖరికి గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని బతకాల్సిన దయనీయమైన స్థితికి వచ్చింది. హైదరాబాద్ అలా కావాలని కోరుకుంటున్నారా ఏంటి? అందుకోసం అట్లాంటి పైపూతల పనులు వద్దు. ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నిపుణులతో కమిటీ, పరిశోధకులతో కమిటీ, ప్రక్షాళన మీద అవగాహన ఉన్న వాళ్ళతో కమిటీ వేయమని మేము విజ్ఞప్తి చేస్తాము. అట్లా కాకుండా మీరు పై పూతలే పూస్తాం, నగరీకరణ చేస్తాం, సుందరీకరణ చేస్తాం, హరితవనాలు నాడతాం, చెట్లు నాడతాం, ఇవన్నీ ఉపయోగం లేని పనులు. వీటి వల్ల మూసి ప్రక్షాళన జరగదు. రైట్ అండి, ఓకే. మరి మీరు చెప్పే మెజర్మెంట్స్ ఏంటంటారు, స్టెప్స్? అంతే సార్, మేము ఫస్ట్ నిపుణులతో కమిటీ వేయమంటున్నాం. నిధులు కేటాయించడమే కాదు, నిధులు కేటాయించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. తెలంగాణలో మూసీ మీద అవగాహన ఉన్న ప్రజలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు. ఇది మా రిక్వెస్ట్. వాళ్ళతో నువ్వు తీసుకోండి. వాళ్ళు ఏం కోరుతుంటారు? వాళ్ళు ఇప్పటి వాళ్ళ జీవితం పనంగా పెట్టి పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు అంటున్నా. ఓకే, వాళ్ళని అడిగితే వాళ్ళు అద్భుతమైన విషయాలు చెప్తారు. నువ్వు కమిటీ వేయమంటున్నాము, అది చేయకుండా అయితే ఈ ప్రభుత్వం ఇది చేయమంటున్నాం. ఇప్పుడు ఒక మంచి అవగాహనకు వచ్చిండ్రు, నిధులు కేటాయిస్తామంటుండ్రు, మూసిని ప్రక్షాళన చేస్తామంటుండ్రు, స్వాగతిస్తున్నారు అక్కడి ప్రజలు. స్వాగతానికి ముందు మీరు నిధులు కేటాయించే ముందు అక్కడ ప్రజలతోటి, ప్రజల చేత, ప్రజల కొరకు అక్కడ పనిచేసే కొంతమంది నిపుణులు ఉన్నారు. వాళ్ళు మీరు కేటాయించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోగలరు. చక్కగా అక్కడ పనులు ఏ అధికారికి కమిషన్ లేకుండా వాళ్ళు అక్కడ ఒక కమిటీ చిత్తశుద్ధితో పనిచేయగలుగుతుంది. అటువంటి కమిటీకి ఈ బాధ్యతలు అప్పచెప్పండి. దాన్ని మానిటరింగ్, మూసీ నది ప్రక్షాళన పేరుతోటి మానిటరింగ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయమనేది నా విజ్ఞప్తి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మరి మూసీ ప్రక్షాళన మరోసారి తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయిస్తున్నట్లుగా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించదగ్గ విషయంగా చెప్పబడుతుంది. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ భూపతి వెంకటేశ్వర్లు గారు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. గతంలో ఉన్న మరి మూసీ
రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ ఏదైతే ఉందో మరి అది ఎంతవరకు పనులు చేసింది, అటు తర్వాత దాని యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఈ విషయంలో ప్రక్షాళన విషయంలో మరి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అంశం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా అదేవిధంగా ప్రక్షాళన చేసేటప్పుడు మరి ప్రక్షాళనకు కారణంగా ఉన్న ఏవైతే నాళాలు ఉన్నాయో, ఏవైతే డ్రైనేజీలు ఉన్నాయో వాటిని కూడా కట్టడి చేస్తూ వాటిని వేరే చోటకి మళ్లించేలాగా ప్రణాళిక వేసుకుంటే మరి ఇదంతా కూడా ఒక గుడ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక మరి వ్యర్థ పదార్థాలు కానీ లేకపోతే ఇళ్ల నుంచి వస్తున్న వ్యర్థ పదార్థాలు కానీ అవి డైరెక్ట్గా నేరుగా మూసీ నదిలో కలవకుండా ఉండేలాగా కూడా దానికి కూడా మరి ఒక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా వారు అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.